ఏమక్క, ఎందుకు పంపించడం? నన్ను కలవనివచ్చుగా. ఎంత అమాయకంగా అడుగుతున్నావు గుణ. ఏమేం జనని? వీళ్ళ హస్తం కూడా ఉందేమో, అందుకే లోపలికి రానివ్వలేదు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు జన్ని. హస్తం ఉండడం ఏంటి? హస్తం వీళ్ళేదో చిల్లర మాటలు మాట్లాడుతూ ఉంటే వీళ్ళని పోగేసుకుని వెంటేసుకుని వచ్చి ఇక్కడ గలాట చేయాలని చూస్తున్నావా? గుణ, ఈవిడ మాటలే నమ్మద్దురా. అలా అంటావేంటక? ఎదురుగా కత్తులతో ఎనస్థీషియన్ దొరికితే? అబే, ఈ డాక్టర్ ఎవరో, ఎందుకు వచ్చారో మాకేం తెలుసు. నేనే ఇప్పుడు చూస్తున్నాను. నేను కూడా. అమ్మ దొంగలు, ఎంత బాగా నన్ను ఒక్కడిని ఇరికించి ఈజీగా తప్పించుకోవాలనుకుంటున్నారు. చిచ్చి చిచ్చి, నాకిదంతా ఏదో అల్లరి గ్యాంగ్లా. ఈ గాలి మనుషుల్ని వెంటేసుకొని ఇలా నిన్ను నన్ను ఈ హాస్పిటల్ పరువుని రోడ్డున పడేయాలని వచ్చినట్టు అనిపిస్తోంది. ఈ డాక్టర్ కూడా వీళ్ళ మనిషి కావచ్చు, లేకపోతే వాళ్ళు వచ్చిన టైంకే వీడు కత్తులు పట్టుకొని తయారవుతాడా? చెప్పరా, అసలు ఎవరు నువ్వు? మొన్న నాకు ఎదురుపడినప్పుడు భయంగా టెన్షన్ గా కనబడ్డావు. ఏవో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని చెప్పి నన్ను డైవర్ట్ చేయాలని చూసావు. చెప్పరా, చెప్పు, ఎందుకు హాస్పిటల్కి వచ్చావు చెప్పు. మీరు శ్రమ పడ్డం ఎందుకు డాక్టర్? మేము వచ్చాం కదా, మొత్తం కక్కిస్తాం. ఇక్కడ అక్రమంగా అవయవాలు అమ్ముతున్నారని కంప్లైంట్ వచ్చింది, అందుకే వచ్చాం. అవును గుణ, నేనే ఫోన్ చేసి వాళ్లకు రమ్మని చెప్పాను. మేడం, వీడే ఆ పనులు చేస్తుంది. వీళ్లే పాపం ఆ బాధితులు. వీడు ఆ ఫ్రాడ్ చేసిన పర్సన్. ఇలా డేర్గా ఇంత రెప్యుటేషన్ ఉన్న హాస్పిటల్లో ఇల్లీగల్ పనులు చేస్తున్నాడంటే వీడి ఒక్కడి పనే కాదు, ఒక్కడే ఇంత ధైర్యంగా ఈ పనులన్నీ చేయడు మేడం. వీడి వెనకాల ఎవరో ఉండే ఉంటారు. వివరంగా విచారణ జరిపి ఎవరున్నారో బయట పెట్టండి ఇన్స్పెక్టర్. వచ్చింది అందుకేగా. ఏంట్రా, ఏంటి సంగతి? నాకేం తెలియదు మేడం. అవునా? తెలియకుండానే అవయవాలు మాయమైపోతాయా? హాస్పిటల్లో దెయ్యాలు భూతాలు ఏమైనా ఉన్నాయా? చెప్పరా, నిజం చెప్పు. చెప్పు, నీకేం తెలీదా? నిజంగా నాకేం తెలియదు మేడం. తెలీదు అంటే స్పీడు ఫోర్సు పెరుగుతుంది. నిజం చెప్తే కాస్త కన్సిడర్ చేస్తా. నేనే డబ్బు కోసం కక్కుర్తి పడ్డాను మేడం. నీకు డబ్బు ముఖ్యం, వాళ్ళు జబ్బును పడి ప్రాణాలు పోయినా నీకేం పర్వాలేదా? అవునరా, ఈ దందా అంతా నువ్వు ఒక్కడివే చేస్తుంటావా? నీ వెనకాల ఇంకెవరైనా ఉన్నారా? ఎవరు లేరండి. సింపుల్ గా అడిగితే నువ్వు ఆన్సర్ చెప్పవురా? చెప్పవు మేడం. మేడం కొట్టకండి మేడం. అయ్యో చెప్పయ్యో మేడం. చెప్పరా, చెప్పరా, చెప్పు, చెప్పరా మేడం. మేడం కొట్టకండి మేడం. అయ్యో అయ్యో మేడం. చెప్పరా, ఎవరో? చెప్తాను మేడం, చెప్తాను మేడం, చెప్తాను. చెప్పు, ఎవరు? ఈ శక్తి, ధీరజ్.
మా అక్క హా? మీ అక్కే. ఆవిడ గారే కదా ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్. ఇది ఆవిడ గారు చేసే అసలు సిసలైన మేనేజ్మెంట్. కుక్కల్ని సింహాసనం మీద కూర్చోబెడితే ఆ కుచ్చులు తెగ కొరుకుతాయని ఊరికే అనలేదు కదా. నువ్వు వాళ్ళని నమ్మావు, వాళ్ళ నమ్మకాన్ని సొమ్ముగా మార్చుకున్నారు. అది జనం ప్రాణాలు తీసి ధనం వాళ్లకు, అపవాదు నీకు. దుర్మార్గం వాళ్ళది, డ్యామేజ్ నీకు. ఇన్నాళ్ళు శ్రమపడి నువ్వు పెంచుకున్న పేరు ప్రతిష్టలు పునాదులకే వాడు ఎసరు పెట్టారు. బ్యాక్గ్రౌండ్ లో వీళ్ళు ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఇదిగో ఇప్పుడు వీడు చెప్పాడు. సొంత తమ్ముడికే వెన్నుపోటు పొడిచి డబ్బు దాచుకోవాలని చూడ్డానికి నీకు మనసు ఎలా వచ్చింది? ఇంత నీచమైన పనులు ఎలా చేయాలనిపించింది? సొమ్ము మీద ఆశకి స్వార్థానికి నీకు అంతే లేదా? మరి ఇంత దుర్మార్గమా? నమ్మిన తమ్ముడు గొంతే కోయాలని చూస్తావా? ఏం మనిషివి నువ్వు? అసలు నీకు మనస్సాక్షి అనేది ఉందా? ఇలాంటి బతుకు బతకడం కన్నా చావడమే బెటర్. షట్ అప్! ఏంటే ఇంతకటి నుంచి చూస్తున్నాను, నోటికి ఒక హద్దు అదుపు లేకుండా మాట్లాడుతున్నావు, మంచి మర్యాద లేకుండా పేలుతున్నావు. అరే వాడేదో తప్పించుకోవడానికి నా పేరు నా కొడుకు పేరు వాడుకుంటే దాన్ని ఆసరా చేసుకొని నువ్వు నోటికొచ్చినట్టు పేల్తావా? వాడి మాటే కన్ఫర్మ్ చేసుకొని నువ్వెవరు? నా తమ్ముడికి నన్ను శత్రువుని చేయటానికి నీకు నువ్వే కన్ఫర్మ్ అయిపోయి మమ్మల్ని కార్నర్ చేస్తావా? దొంగతనంగా అవయవాలు అమ్మి సొమ్ము చేసుకోవాల్సిన కర్మ మాకేం పట్టిందే? అయినా మహారాణిలా నా తమ్ముడు నన్ను చూసుకుంటుంటే ఇలాంటి పనులు నేనెందుకు చేస్తానే? తెలిసి తెలిసి తినే కంచంలో మట్టి కొట్టుకునేంత పిచ్చిదాన్ని కాను నేను. రేగుణ, నువ్వు ఎవ్వరి మాటలు నమ్మాల్సిన అవసరం లేదురా. అసలు ఇప్పటిదాకా ఇలాంటిది హాస్పిటల్లో జరుగుతున్న విషయమే నాకు తెలీదు. తెలిస్తే నేనెందుకు ఊరుకుంటాన్రా? ఇంతవరకు ఎందుకు రానిస్తాను? ఇది నీ హాస్పిటల్ గుణ. దీని వెనకాల ఏదో పెద్ద గూడు పుటాని జరుగుతుందని నాకు అనిపిస్తోందిరా. నాకు ధీరజ్కి ఏమీ తెలీదురా. గుణ వాడేదో వాగాడు, ఈవిడికి బలం దొరికింది, మమ్మల్ని బుక్ చేయాలని చూస్తోంది. ఎవరి అడ్వాంటేజ్లు వాళ్లవే, వాళ్ల స్వార్థాలు మాకంట గడుతున్నారు. పైనుంచి మాది స్వార్థం అంటుంది. కానిస్టేబుల్స్, ఈ డాక్టర్ని వీళ్ళని స్టేషన్ కి తీసుకెళ్ళండి.